ఈ సందర్భంలో జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ను కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి జగన్ గారు ఉంటే ఆయన తన మనిషి అని కూడా అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుడు అనుకుంటే, వాళ్ళ కోసం ఆయన ఎంత కోసం ఆయన చేస్తారు. వాళ్ళకు ఒక ప్రామిస్ చేశారంటే ఖచ్చితంగా 100% ఆయన అమలు చేస్తాడో మనం చెప్పడం. ఈ విధమైనటువంటి గొప్ప భావం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ నాయకుడైనటువంటి వర్మ గారి ప్లేస్లో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇచ్చారు. ఆయన అక్కడిదే పిఠాపురం ఇవ్వడానికి కారణం ఏంటంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్ ఉందని తెలుసుకోవడం, గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అని వాళ్ళకి తెలిసినటువంటి రిపోర్ట్ రావడం కదా, ఆయన తర్వాత ఎమ్మెల్సీలో మీకు టికెట్ ఇస్తాను తప్పనిసరిగా అని చెప్పేసి వర్మ గారికి కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రచార సమయంలో ఏం చెప్పారు, వర్మ గారి అంతా చేస్తున్నారు అని ఆయనకి గొప్ప కితాబులు ఇచ్చారు. కానీ తర్వాత గెలిచిన తర్వాత ఈ యొక్క నద్దాడిన తర్వాత తప్పను తగలేసినట్టుగా వర్మ గారి పరిస్థితిని అలా చేశాడు ఆయన పవన్ కళ్యాణ్. దీని తీవ్రంగా కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. జగన్ గారి స్వభావం ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి స్వభావం ఎలా ఉంది. అదేవిధంగా ఆయన తానే 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టాడని చెప్పడం జరిగింది. దీని గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఒక రకంగా అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు అంత పెద్ద పార్టీ అయినప్పటికీ కూడా రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఓటు బ్యాంక్ తక్కువ ఉండటం వల్ల దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒప్పందం చేసుకొని, బీజేపీతో ఒప్పందం చేసుకొని కూటమి ప్రభుత్వం ద్వారా గెలిచారు. ఏదేమైనప్పటికీ కూడా వర్మ గారికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవ్వక ముందు కామెంట్ చేయలేదు, గమనించాల్సిన విషయం. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతనే నాగబాబు గారు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ఈ యొక్క వర్మ గారిని తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు అని తెలిసినప్పటికి కూడా ఆయన్ని, తద్వారా తెలుగుదేశం పార్టీని, తద్వారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తీవ్రంగా అవమానించడం జరిగింది. అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారే ప్లస్ కార్యకర్తలు మాత్రమే చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా అయితే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, మరి తెలంగాణలో ఎక్కడ ఎందుకు గెలవలేదు ఆ విషయం నాగబాబు గారు చెప్పాలి. ఇప్పుడు కూడా వర్మ గారు తీవ్రంగా అసంతృప్తిలో ఉన్నారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉండటం జరిగింది. ప్రజలు అనుకోవడం ఏంటంటే వర్మ గారికి భారీ స్థాయిలో మొత్తం వచ్చింది, అమౌంట్ రావడం వల్లే వర్మ గారు కన్విన్స్ అయి ఉండాలని అంటున్నారు. కానీ ఆయన జరిగినటువంటి అవమానం కూడా చాలా తీవ్రమైనటువంటి అవమానం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు దృష్టి జాతీయ రాజకీయాల్లో ఉంది. అందుకని ఆయన సనాతన ధర్మాన్ని పట్టేసుకున్నాడు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తామని, జాతీయ స్థాయిలో ఒక పెద్ద మినిస్టర్ అవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా కూడా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అందుకనే ఇప్పుడు వర్మ గారు కొత్త రాగం పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కనుక జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఎంపీగా పోటీ చేసి అక్కడ జాతీయ స్థాయిలో మంత్రి కనుక అయితే, ఇక్కడ వెకేన్ అయినటువంటి ఈ యొక్క పిఠాపురంలో మళ్ళీ వర్మ గారికే టికెట్ ఇస్తాను, ఈయన పోటీ చేస్తారు ఉప ఎన్నికల్లో అని చెప్పేసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు తనకు హామీ ఇచ్చారని వర్మ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయాన్నంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. మొత్తం గమనిస్తున్నారు వాడు కూడా వర్మ గారి వంటి నాయకుడిని ఆ పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా రెడీగా ఉన్నది. వర్మ గారు కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక జాయిన్ అయినట్టయితే ఖచ్చితంగా 100% ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న బలమైన ఓటు బ్యాంక్తో పాటు వర్మ గారికి ఉన్నటువంటి కొంత స్థానిక ఓటు బ్యాంక్ కూడా కలిస్తే ఖచ్చితంగా ఆయనే గెలవడం జరుగుతుంది. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్మ గారికి ఒక మంచి పదవి, మంత్రి పదవి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన పోయినసారి ఎలక్షన్లో చెప్పడం జరిగింది బంగాగీత గారికి ఇస్తామని. కానీ ఆమె అప్పుడు ఎన్నికల దురదృష్టం ఓడిపోవడం జరిగింది. ఏదైనా వర్మ గారు ఆయన జరిగినటువంటి అన్యాయానికి తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్స్లో గెలిచి మంత్రి అవడం అనేది ఖాయం. కాబట్టి మంత్రి పదవి వర్మ గారి కోసం ఎదురు చూస్తుంది. ఈ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే వర్మ గారికి న్యాయం చేసుకొని ఆ మనిషిని నిలుపుకోవాలి. ఎందుకంటే కేవలం ఇది వ్యక్తి సమస్య కాదు, నైతిక విలువలకు సంబంధించినటువంటి విషయం ఇది. మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు
చేసినటువంటి ప్రామిస్ను మీరే నిలుపుకోండి. మీరు అదేదో సినిమాలో చెప్తారు, ఏదో నేను ఖచ్చితంగా ఈ మాట మీద నిలబడి ఉంటాను చెప్తాను, తర్వాత నేను సాధారణంగా మాట మీద నిలబడే వ్యక్తి కాదు అని ఒక జోక్ లాగా చెప్పడం జరుగుతుంది ఒక సినిమాలో. ఇది సినిమా కాదు, రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి విషయం కూడా గమనిస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలుపుకుంటేనే కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి మీరు న్యాయం చేయలేకపోతే మీకు కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తారు, చేయలేరు అనేటువంటి భావంతో కూడా కార్యకర్తలు ఉన్నారు. దీనికి ప్రత్యక్షంగా మీకు ఆల్రెడీ ఈ ఎలక్షన్లో ఓటమి ద్వారానే మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా ఓటమి రుచి చూపించారు. 39 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ యొక్క బయటాల వాళ్ళు ఎంత కిడ్నాప్ చేయాలని చూసినా, ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా, ఒక మహిళల పట్ల కూడా కొంతమంది అసభ్యంగా ఇచ్చి వాళ్ళు ఓటు వేయకుండా నిరోధించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సరే అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఈ యొక్క స్థానిక సంస్థల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడం జరిగింది. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడైనా తప్పనిసరిగా పిఠాపురం వర్మ గారికి మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో మీకు ఉన్న స్థానాలు కూడా అన్నీ పోయి ఇక మళ్ళీ మీరు పూర్తి స్థాయి సినిమాలకు పరిమితం అవ్వాల్సి వస్తుందని కూడా ప్రజలు భావిస్తున్నారు.